భ్రమయుగం గుజరాత్లో ఉండి థియేటర్లో మిస్ అయ్యా. ఇప్పుడు సోనీ లీవ్లో 2 hours 15 minutes రన్ టైంతో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూశాక నాకైతే కాన్సెప్ట్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి, కానీ ఎంత స్లో సినిమా ఏంట్రా బాబు అనిపించింది. చిన్న చిన్న సీన్స్ని కూడా లెంతీ కాన్వర్సేషన్స్తో సాగదీయడం అంటే ఏంటో చూపించారు. ఓటీటీలో చూసినందుకే నాకు ఇలా ఉంటే ఇక థియేటర్లో చూసిన వాళ్ళకి నిద్ర వచ్చేసి ఉంటుంది. ఈ సినిమాలోని క్లైమాక్స్లోని చాటన్ అనే ఒక పాయింట్ సిమిలారిటీని పట్టుకొని సోషల్ మీడియాలో టుంబడ్ మూవీ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చారు ఈ సినిమాకి. టుంబడ్ ఈజ్ ఏ మాస్టర్ పీస్. దానికంటే ఈ భ్రమయుగం ఆన్సర్ అంట. ఆన్సర్ అని కాకుండా ఫెమిలియర్ అని అంటే కరెక్ట్గా ఉండేది, అంతేకాని టుంబడ్ రేంజ్లో ఉంది అంటే అంత సీన్ లేదు. లాస్ట్ 40 minutes భ్రమయుగంకి మెయిన్ ప్లస్. సినిమాలో ఫస్ట్ హాఫ్లో చెప్పే ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఇంకా క్యారెక్టర్ నేమ్స్ మీకు అర్థం కాకపోతే ఈ సినిమా కూడా మీకు నచ్చదు. అర్థమైతే భ్రమయుగం పర్లేదు, కొత్త రకమైన ఒక హారర్ ప్రయత్నం చేశారు అని అంటారు. అండ్ టుంబడ్తో కంపేర్ చేస్తున్నానని చెప్పి ఇది చెడ్డ మూవీ ఏం కాదు. ఇటువంటి ఒక మూవీని తీసినందుకు నిజంగా మెచ్చుకునే తీరాలి టీంని. కానీ స్లో పేస్డ్ అంతే. నాకైతే వన్ టైం వాచబుల్ ఫిల్మ్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ జాగ్రత్తగా చూసా, అర్థమైంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొన్ని జంప్ స్కేరీ మూమెంట్స్ ఇంకా అసహ్యపడేలా 1-2 షార్ట్స్ ఉంటాయి, అవి తప్ప మిగతా అవన్నీ చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 17th centuryలో అడవిలో తిరుగుతున్న 2 స్నేహితుల్లో సింగర్ని కాకుండా ఇంకొక అతన్ని చంపేస్తుంది ఒక లేడీ స్పిరిట్. అక్కడి నుండి ఆ గాయకుడు తప్పించుకోవడంతో స్టార్ట్ అవుతుంది సినిమా. అప్పుడు ఆ గాయకుడు ఎక్కడికి చేరుకున్నాడు, ఏం జరిగింది, ఎలాంటి మ్యాన్షన్లోకి ఎంటర్ అయ్యాడు, అప్పుడు ఎదుర్కొన్న ప్రమాదాలు ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: మమ్ముట్టి గారే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇటువంటి ఒక కొత్త రకమైన ఛాలెంజింగ్ రోల్ని మమ్ముట్టి గారు లాంటి మెగాస్టార్ కొత్తగా ట్రై చేయడం, అండ్ అది కూడా అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్. మేజర్ హైలైట్ సినిమాకి. ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, వేరే లెవెల్ అంతే. ఉన్న మిగతా యాక్టర్స్ కూడా సూపర్ ఎక్స్ప్రెషన్స్తో భలే యాక్ట్ చేశారు. అండ్ వెరీ లిమిటెడ్ క్యారెక్టర్స్తో రన్ అయింది సినిమా. ఇక టుంబడ్ని ఇన్స్పైర్ అయ్యి రాశారనుకుంటా స్టోరీని. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్, అప్పటి కాలం లాంటి ఒక డేంజరస్ మ్యాన్షన్ సెట్టింగ్, క్లైమాక్స్ 40 minutesలోని ఎంగేజింగ్ నెరేషన్, ఆ టైంలో కొన్ని స్కేరీ మూమెంట్స్, మధ్యలో చెప్పే ఒక మెయిన్ పాయింట్, యూనిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్: యాక్చువల్గా టుంబడ్ 1 hour 45 minutes రన్ టైం అండ్ ఆన్ ద పాయింట్ ఉంటుంది, కానీ భ్రమయుగం మాత్రం ఎంత నిద్రమత్తు తెప్పించే విధంగా సాగదీశారంటే, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఫస్ట్ 40 minutes అబ్బబ్బా అసలు ఏముంది, ఎందుకింత హైప్ అనేలా విసుగు తెప్పించింది కొంతవరకు. అప్పుడే లాస్ట్ 40 minutes చూసి సర్లే కనీసం ఇక్కడైనా బాగుంది అనిపించింది. ఎందుకు ఇంతలాగా సాగదీశారు లెంత్ సీన్స్ పెట్టి అని అర్థం కాలేదు. క్రిస్పీగా లిమిటెడ్ రన్ టైం కట్ చేస్తుంటే పర్ఫెక్ట్ ఫిల్మ్ అయి ఉండేది. ఆ ఇంట్రడక్షన్కి, ఆ ఎండింగ్కి. మమ్ముట్టి గారు లాస్ట్ 20 minutesలో ఇంక ఉండరు. ఇంకో భారీ మైనస్ ఏంటంటే మధ్యలో చెప్పే ఒక ఫ్లాష్ బ్యాక్, దాన్ని అర్థం చేసుకొని సెకండ్ హాఫ్ ఎండింగ్లో జరిగే విషయాల్ని సరిగ్గా రిలేట్ చేసుకోకపోతే మీకు అర్థం కాదు, ఎక్కడో దగ్గర క్వశ్చన్స్ ఉండిపోతాయి. సో జాగ్రత్తగా చూడాలి. అది ఒక్కటే అర్థమైతే ఎవరు చనిపోతున్నారు, అసలు ట్విస్ట్ ఏంటి, క్లైమాక్స్ ఏమైంది, ఇవన్నీ అర్థం అవుతాయి. అండ్ నార్మల్ ఆడియన్స్కి, ఎస్పెషల్లీ మాస్ ఆడియన్స్, ఈ సినిమా వాళ్ళకి నచ్చే సినిమా అయితే కాదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఇది ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ వేలో క్రియేటివ్గా ట్రై చేసిన ఒక మంచి హారర్ ఫిల్మ్నే. కానీ 1.5 hour ఇలా రన్ టైం ఉంటుంటే సరిపోతును, 2 hours 15 minutesకి తీయడం వల్ల ల్యాగ్ ఎక్కువైపోయిందని ఫీల్ ఇచ్చింది. మెయిన్గా మమ్ముట్టి గారి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఎక్కువ టైం తీసుకున్నారు. సో క్లైమాక్స్లోని 40 minutes ఎంగేజింగ్ డ్రామా కోసం, ఒక డిఫరెంట్ ఫిల్మ్ కోసం ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. ఇట్స్ అ యూనిక్ అండ్ గ్రేట్ ఐటమ్, బట్ స్లో పేస్డ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్, 2.755. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.